మన మూడ్ బాగాలేనప్పుడు మూవీలో ఫేవరెట్ సాంగ్స్ ఎలా వింటామో కొన్ని డివోషనల్ ఫేవరెట్ సాంగ్స్ విష్ లిస్ట్ కూడా క్రియేట్ చేసుకొని పిల్లలతో పాటు డైలీ ఈవినింగ్ అలా వినడం లాంటివి అలవాటు చేసుకుంటే ఇండైరెక్ట్గా మనం పిల్లలకి డివోషనల్ సైడ్ తీసుకెళ్ళినట్టు ఉంటుంది. ఇండైరెక్ట్ పూజ చేసినట్టు ఉంటుంది. అంటే దేవుడికి దగ్గరగా ఉంటాము ఇలా చేస్తూ కూడా. పిల్లలు ఏదైనా మూవీస్ చూస్తే బాగా ట్రెండ్ అయిన సాంగ్స్ మనం నేర్పించకపోయినా ఊరికేనే బాగా వినేసి ఎలా నేర్చుకుంటారో అలాగే ఈ దేవుడి పాటలు కూడా వినడం వల్ల చాలా ఈజీగా నేర్చుకుంటారు. మేము సమ్మర్ హాలిడేస్లో అరుణాచలం వెళ్ళాము. అక్కడ గిరి ప్రదర్శన చేసే టైంలో ఒక అమ్మాయి ఫోన్లో అరుణాచల శివ చాంటింగ్ పెట్టుకొని వెళ్తుంది. అది విన్న వెంటనే అబ్బా ఎంత బాగుంది అని నేను జియో ట్యూన్స్లో సెర్చ్ చేశాను, దొరికింది. నేను కూడా గిరి ప్రదర్శన మొత్తం అనుకుంటూ వింటూనే చేశా. పిల్లలకి కూడా బాగా నచ్చింది ఆ ట్యూన్. ట్రిప్ నుండి వచ్చాక కూడా కొన్ని డేస్ వరకు డైలీ ఈవినింగ్ వంట చేసే టైంలో ఆ చాంటింగ్ పెట్టుకొని చేశాను. పిల్లలు కూడా పాడుతుంటారు. అసలు ఆ చాంటింగ్ చాలా బాగుంటుంది. అది పాడుతున్నంతసేపు చాలా హాయిగా ఉంటుంది. ఇంకా ఇప్పుడు డైలీ ఈవినింగ్ ఒకసారి టీవీలో ప్లే చేస్తాను. యాక్చువల్గా నేను డైలీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ డివోషనల్ సాంగ్స్ ప్లే చేస్తాను. ఇంట్లో ఏదైనా నెగిటివిటీ ఉన్నా పోతుంది అని. యూట్యూబ్లో ప్లేలిస్ట్ పెట్టుకుంటాను. ఎక్కువ లిరిక్స్తో ఉన్నవి లేదా ట్యూన్ బాగుంది ప్రిఫర్ చేస్తాను. అంటే పిల్లలకి కూడా వినాలనిపించేలాగా అండ్ లిరిక్స్ చూసి నేర్చుకునేలాగా. అలా వింటుంటే పిల్లలకి కూడా వచ్చేస్తుంది. నాకు పిల్లలకి కొన్ని డివోషనల్ సాంగ్స్ చాలా ఇష్టం. సో అవి పెట్టుకుంటాము ఈవినింగ్. అండ్ పడుకునే ముందు ఒకసారి పాడి పడుకుంటాము. ఇటు సాంగ్స్ ఎంజాయ్ చేస్తున్నట్టు ఉంటుంది, అటు దేవుడికి దగ్గరగా ఉన్నట్టు ఉంటుంది.